ఇది మైసమ్మ మందిరం. ఇది కూడా చూస్తున్నారు కదా, మైసమ్మ తల్లి మందిరం. ఏ విధంగా వరద నీళ్ళు అనేది తాక్కునే మీరు గమనించవచ్చు. చూడండి మొత్తం స్పీడ్ చూడండి. చూడండి ఏ విధంగా మైసమ్మ మందిర్ని తాక్కుంటూ పోతున్నాయి నీళ్ళు. మూసి వరద మీరు గమనించవచ్చు. ఈ పిల్లర్ మొత్తం అనేది 8 ఫీట్ల నీళ్ళు అనేది లోపల నుండి పోతున్నాయి. చూడండి మైసమ్మ మందిర్ ఇమ్లీబన్ పార్క్ పక్కనే. ఇది ధోబిఘాట్ అన్నట్టు. చూడండి ధోబిఘాట్, ఇది ఇమ్లీబన్ పార్క్ పక్కన. ఈ తాళ్ళు కనబడుతున్నాయి కదా, ఇది ధోబిఘాట్. ఇది ధోబిఘాట్ పక్కనే ఇక్కడ మైసమ్మ టెంపుల్ అని ఉంది. చూడండి లైట్లు వేసినారు, ఇప్పుడే లైట్ ఆన్ అయినాయి. చూడండి ఏ విధంగా ఇప్పుడు మైసమ్మ మందిర్ అనేది నీళ్ళలో ఉన్నది. మైసమ్మ మందిర్ని తాక్కొని నీళ్ళు పోతున్నాయి, మీరు గమనించవచ్చు. ఇమ్లీబన్ పార్క్ పక్కన ఉన్న మైసమ్మ టెంపుల్. ఇది మూసి కాలువ. ఇది MGBS బస్ స్టాండ్కి పోతుంది. ఈ కాలువ కూడా. ఇది శివాజీ బ్రిడ్జ్ అంటారు దీన్ని. పక్కనే శివాజీ గణేష్ ఉన్న చూడండి. ఇది శివాజీ బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఈ శివాజీ బ్రిడ్జ్ కిందకెళ్ళి నీళ్ళు పోతున్నాయి మూసి. చూడండి అమ్మవారు మొత్తం నీళ్ళలో. చూడండి అంటే ఒక పిల్లర్ అనేది 12 ఫీట్లో ఉంటుంది. 12 ఫీట్లు అంటే ఇప్పుడు కేవలం 3 ఫీట్లదే పిల్లర్ ఉన్నది. అంటే 9 ఫీట్లు అనేది, ఇది 9 ఫీట్లు నీళ్ళు వచ్చేసినాయి ఈ యొక్క గుడిలో, మైసమ్మ టెంపుల్లో. మూస వరద ఏ విధంగా ఉన్నదో మీరు గమనించవచ్చు. మొత్తం మునిగిపోయింది. ఇలియాస్, HM న్యూస్, ఇమ్లీబన్ పార్క్. ఇది శివాజీ బ్రిడ్జ్ అంటారు. ఇది కాలువల కింద భాగం చూడండి.